హాయ్ ఫ్రెండ్స్, ప్రతిరోజు తెలుగు సినిమా అప్డేట్స్ని మీకు అందిస్తున్న సినిమా కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి చిత్ర విశేషాలు. వెంకటేష్తో వేణు బుడుగుల చిత్రం ఖరారు. ఓ భారీ సెట్తో సర్దార్ 2కి శ్రీకారం. మళ్ళీ అలాంటి ప్రేమ కథలో నయనతార. భయపెట్టే కథలో మీనాక్షి చౌదరి. ధనుష్ ప్రియురాలి పాత్రలో తృప్తి దిమ్రి. సంతోష్ శోభన్ బర్త్డేకి కొత్త పోస్టర్ విడుదల. ఈరోజు చిత్ర విశేషాలను ఇప్పుడు వివరంగా చూద్దాం. వెంకటేష్తో వేణు బుడుగుల చిత్రం ఖరారు. హీరో వెంకటేష్ మంచి జోరు మీద ఉన్నారు. F2, F3 సినిమాల తర్వాత దర్శకుడు అనిల్ రావిపూడితో వెంకటేష్ చేస్తున్న సినిమా సంక్రాంతికి వస్తున్నాం చిత్రీకరణ ప్రారంభమైంది. సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేయనున్నారు. అలాగే హిట్ ఫిలిం సామాజ వర్గమన ఫేమ్ రైటర్ నందు రెడీ చేసిన ఓ కథలో వెంకటేష్ హీరోగా నటిస్తారనే ప్రచారం సాగుతున్న సంగతి తెలిసిందే. ఈ రెండు చిత్రాలు ఇలా ఉండగానే వెంకటేష్ మరో కథ విన్నారట. ఇటీవల ఓ మల్టీ స్టారర్ ఫిలిం కథను రెడీ చేశారట వేణు ఉడుగుల. ముగ్గురు హీరోలకు స్కోప్ ఉండే ఈ సినిమాలో మెయిన్ హీరోగా వెంకటేష్ నటించనున్నారట. ఆల్రెడీ వెంకటేష్ కథ విన్నారని, వేణు ఉడుగులతో విరాట పర్వం సినిమాను నిర్మించిన నిర్మాణ సంస్థల్లో ఒకటైన సురేష్ ప్రొడక్షన్స్ ఈ సినిమాను నిర్మించనుందని ఫిలిం నగర్ భోగట్ట. ఈ సంగతలా ఉంచితే రాణా సాయి పల్లవి కాంబినేషన్లో వేణు ఉడుగుల దర్శకత్వంలో రూపొందిన విరాట పర్వం మంచి సినిమా అనిపించుకుంది. ఈ చిత్రానికి తాజాగా ఫిలింఫేర్ అవార్డులు దక్కాయి. ఉత్తమ నటిగా క్రిటిక్స్ సాయి పల్లవి అవార్డు అందుకొనుండగా ఇదే సినిమాకి ఉత్తమ సహాయ నటి అవార్డుకి నందితా దాస్ ఎంపికయ్యారు. ఓ భారీ సెట్లో సర్దార్ 2కి శ్రీకారం. కథానాయకుడు కార్తీతో పిఎస్ మిత్రన్ తెరకెక్కించిన విజయవంతమైన స్పై యాక్షన్ థ్రిల్లర్ సర్దార్. ఇప్పుడు ఈ సినిమాకి కొనసాగింపుగా సర్దార్ 2 సినీ ప్రియుల్ని అలరించేందుకు సిద్ధమవుతోంది. ఈ సీక్వెల్ శుక్రవారం చెన్నైలో పూజా కార్యక్రమాలతో శ్రీకారం చుట్టుకుంది. చెన్నైలోనే సిద్ధం చేసిన ఓ భారీ సెట్లో ఈ నెల 15 నుంచి రెగ్యులర్ చిత్రీకరణ మొదలు కానున్నట్లు చిత్రవర్గాలు ప్రకటించాయి. ఈ రెండో భాగంలో కార్తీ సరసన ఆషికా రంగనాథ్ కథానాయికగా కనిపించనున్నట్లు సమాచారం. ఈ చిత్రానికి సంగీతం యువన్ శంకర్ రాజా. మళ్ళీ అలాంటి ప్రేమ కథలో నయనతార సింబు లీడ్ రోల్స్లో నటించిన వల్లభ సినిమా గుర్తుండే ఉంటుంది. ఈ సినిమాలో స్టూడెంట్ వల్లభ, ప్రొఫెసర్ స్వప్న ప్రేమించుకుంటారు. ఇప్పుడు వల్లభ సినిమా ప్రస్తావన ఎందుకంటే ఈ తరహాలోనే తనకంటే చిన్న వయస్కుడితో ప్రేమలో పడే కథకు నయనతార మళ్ళీ పచ్చజెండా ఊపారని కోలీవుడ్లో వినిపిస్తోంది. నయనతార, కెవిన్ లీడ్ రోల్స్లో తెరకెక్కనున్న చిత్ర కథాంశం ఇదని టాక్. దర్శకుడు లోకేష్ కనగరాజ్తో కలిసి ఓ తమిళ సినిమాకు లిరిక్స్ అందించిన విష్ణు అడ్వాన్ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం కానున్నారు. ఈ సినిమా చిత్రీకరణను ఈ నెల 22న ప్రారంభించాలని చిత్ర యూనిట్ అనుకుంటోందట. ఈ సినిమాలో తనకంటే చిన్నవాడైన ఓ అబ్బాయిని ఇష్టపడుతుందట ఓ అమ్మాయి. ఆ అబ్బాయి కూడా ఆమెతో ప్రేమలో పడతాడట. ఆ తర్వాత ఈ ఇద్దరు ఎలాంటి పరిణామాలను ఎదుర్కొన్నారనే అంశాలను వినోదాత్మకంగా చూపించనున్నారట దర్శకుడు. భయపెట్టే కథలో మీనాక్షి చౌదరి కెరీర్ను వైవిధ్యభరితంగా పరుగులు పెట్టిస్తోంది. ఓవైపు వెంకటేష్, విజయ్ లాంటి సీనియర్ హీరోల సరసన నటిస్తూనే మరోవైపు వరుణ్ తేజ్, దుల్కర్ సల్మాన్, విశ్వక్సేన్ లాంటి యువ తారలతోనూ ఆడిపాడుతోంది. అయితే ఇప్పుడు ఈ భామ తమిళ చిత్రసీమ నుంచి మరో కొత్త అవకాశం అందుకున్నట్లు తెలుస్తోంది.
డిడి రిటర్న్స్ అనే హారర్ కామెడీ చిత్రంతో తమిళ ప్రేక్షకులు మెప్పించిన ఎస్ ప్రేమ్ ఆనంద్ దీనికి కొనసాగింపుగా డిడి రిటర్న్స్ 2ను ఇటీవలే పట్టాలెక్కించారు. ఇప్పుడు ఆ చిత్రంలోని ప్రధాన పాత్ర కోసం చిత్ర బృందం మీనాక్షిని సంప్రదించినట్లు సమాచారం. ఈ చర్చలు ఇప్పటికే తుది దశకు చేరుకున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక మీనాక్షి ప్రస్తుతం తెలుగులో వెంకటేష్, అనిల్ రావిపూడి సినిమాతో పాటు మట్కా, లక్కీ భాస్కర్, మెకానిక్ రాకీ చిత్రాల్లో నటిస్తోంది. ధనుష్ ప్రియురాలి పాత్రలో తృప్తి దిమ్రి వరుస అవకాశాలను అందుకుంటూ జోరు మీదుంది యానిమల్ భామ తృప్తి దిమ్రి. ఇప్పుడు ఈమె మరో కొత్త ప్రాజెక్టుకు పచ్చ జెండా ఊపినట్లు తెలుస్తోంది. హీరో ధనుష్ తేరే ఇష్క్ మే అనే హిందీ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆనంద్ ఎల్ రాయ్ దీన్ని తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఇందులో నాయికగా తృప్తిని ఖరారు చేసినట్లు సమాచారం. ఈ సినిమాని ఓ విషాద ప్రేమ కథ తరహాలో తీర్చిదిద్దుతున్నారు. ఇందులో ధనుష్ ప్రియురాలిగా తృప్తి కనిపించనుంది. ఈ ప్రాజెక్టును ప్రకటించి ఏడాది కావస్తున్న ధనుష్ ఇతర చిత్రాలతో బిజీగా ఉండటంతో నిర్మాణం ఆలస్యమైంది. ఈ ఏడాది అక్టోబర్లో చిత్రీకరణను ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారని ధనుష్ సన్నిహిత వర్గాలు తెలిపాయి. సంతోష్ శోభన్ బర్త్డేకు కొత్త పోస్టర్ విడుదల. సంతోష్ శోభన్, అలేఖ్య హారిక జంటగా సుమన్ పాతూరి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనుంది. అమృత ప్రొడక్షన్స్, మాస్ మూవీ మేకర్స్ పతాకాలపై ఎస్కేఎన్ సాయి రాజేష్ ఈ సినిమాను నిర్మించనున్నారు. శుక్రవారం హీరో సంతోష్ శోభన్ బర్త్డే. ఈ సందర్భంగా ఈ సినిమాను అధికారికంగా ప్రకటించి కొత్త పోస్టర్ను విడుదల చేశారు మేకర్స్. ఈ పోస్టర్స్పై కొన్ని ప్రేమ కథలు జీవితకాలం వెంటాడుతాయనే ట్యాగ్ లైన్ ఉంది. ప్రస్తుతం ఈ సినిమా మ్యూజిక్ సిట్టింగ్స్ జరుగుతున్నాయని, ఆగస్టు నుంచి రెగ్యులర్ షూటింగ్ను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నామని మేకర్స్ వెల్లడించారు. ఈ సినిమాకు సంగీతం విజయ్ బుల్గానిన్. మరిన్ని తెలుగు సినిమా అప్డేట్స్తో రేపటి ఎపిసోడ్లో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం సినిమా స్క్రీన్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.